అందరికీ నమస్కారం. పాండురంగనామం పరమపుణ్యధామం, పాండురంగనామం పరమపుణ్యధామం, పాండురంగనామం పాండురంగ సన్నిధి మాసిపోని పెన్నిధి, పాండురంగ సన్నిధి మాసిపోని పెన్నిధి, పరమ పుణ్యమైనది అందుకోండి రామ్ రామ్ రామకృష్ణ హరి జై జై పాండురంగ హరి జై జై పాండురంగ హరి జై జై రామకృష్ణ హరి జై జై. ఎంత పాడుకున్నా అంతులేని కావ్యం, ఎంత పాడుకున్నా అంతులేని కావ్యం, ఎన్ని మార్లు విన్నా రమ్యాతి రమ్యం, పాండురంగనామం పరమపుణ్యధామం, పాండురంగనామం పాండురంగ సన్నిధి మాసిపోని పెన్నిధి, పాండురంగ సన్నిధి మాసిపోని పెన్నిధి, పరమ పుణ్యమైనది అందుకోండి రామ్ రామ్ రామకృష్ణ హరి జై జై పాండురంగ హరి జై జై పాండురంగ హరి జై జై రామకృష్ణ హరి జై జై. దాసులైన వారికి దాసుడీతు కాడా, దాసులైన వారికి దాసులీతుడాడా, ధన్యజీవులారా అందుకోండి రామ్ రామ్ రామకృష్ణ హరి జై జై పాండురంగ హరి జై జై పాండురంగ హరి జై జై రామకృష్ణ హరి జై జై పాండురంగ హరి జై జై రామకృష్ణ హరి జై జై. జై పాండురంగ స్వామికి జై. పదే పదే చెప్పే మాటే, ఏదో ఒక రూపకంగా భగవన్నామస్మరణ చేసుకోవడం మాత్రం మరవద్దండి. దాన్ని మించినటువంటి మోక్ష మార్గం ఏమీ లేదు. కాబట్టి ఎంత వీలైతే అంత భగవన్నామస్మరణ చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి మార్గం. నేటి మాట శివదర్శనం మరియు యమదర్శనం. శివుడెట్లు సర్వంతర్యామియో యముడు కూడా అట్లే సర్వంతర్యామిగా ఉండు. శివుడెట్లు సర్వంతర్యామి అట్లనే యముడు కూడా అట్లే సర్వంతర్యామిగానే ఉండు. యముడు దేహముతోనే ఉంటాడు, జీవుని ఏమీ చేయలేడు, అంటే బాధించలేడు. శివుడు జీవునితోనే ఉంటాడు, కానీ దేహమును ఎక్కువ కాలం నిలవకూడదు. శరీరములో ఉన్న జీవుడు తనను తాను తెలుసుకోవాలనన్న దేహమే మూలాధారం. అందువలన ఏ నిమిషము వృధా చేయకుండా జీవుడు శివును చేరుటకే ఆతురత కలిగి ఉండవు. గడచిన నిమిషము నీది కాదు, రాబో నిమిషము నీది కాదు. గడచిన నిమిషము నీది కాదు, రాబో నిమిషము కూడా నీది కాదు. ఈ మెలకువ జాగ్రత్త హృదయమనందు ఉంచుకొని జీవే శివుని చేయి. ఈ జాగ్రత్తను హృదయమనందు ఉంచక కేవలం దేహమే ప్రధానమని ఎంచి కోరికలను పెంచుకుంటూ పోతే ఆ జీవి దేహ సంబంధమైన జన్మలనే ఎత్తుతూ యమదర్శనమే చేయుచుండు. సాధకులకు శివదర్శనం తన హక్కు గాని యమదర్శనం తానే ఏనాటికి ఆశించకూడదు. శుభమస్తు. సమస్తలోకా సుఖినో భవంతు. జై శ్రీరామచంద్ర భగవానికి జై. జై పాండురంగ స్వామికి జై.